ఫస్ట్ బ్రో అందరు చెప్పండి ఒకటి, అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు వచ్చారు? ఐ మీన్ ఎందుకు వద్దాం అనుకున్నారు? ఇండియాలో జాబులు రావడానికి వచ్చిన మా పేరెంట్స్ కూడా ఫారెన్ పోతేనే సెటిల్ అవుతారు, అదే మైండ్ సెట్ ఉండే, అదే కాన్సెప్ట్ ఉండే. ఇంటర్న్షిప్ లో రోజు జాబ్ కి పోవాలా, ఇట్లా వస్తే రావు. అదే మన మీ కంపెనీ అరా డైలీ ఫుడ్ పెట్టి పెంచడానికి కోవిడ్ ముందే చేసుకున్నాం కదరా. గిన్నెలు కడిగినాం, కార్లు క్లీన్ చేసినాం. నేను చేసిన దాంట్లో $10 బ్రో, ఒకటే రోజు చేసి బంద్ చేసేసిన. ఇట్లా ఫింగర్స్ ఉంటాయా, ఇట్లా రాలేదు నాకు సీరియస్లీ. అది కూడా స్ప్రేలు కొట్టి కాళ్ళు కొంచెం మనకు తెలుసు కదా, మనకు అర్థమైపోతుంది మన బాడీలో చేంజెస్. అమ్మ వాటర్ వల్ల సోప్ వల్ల గలీజా. అవును, మేము కష్టం రా, అది టిఫిన్ డబ్బాలు కట్టుకొని పోవాలరా మేము. అంటే అదే చెప్తున్నా, టాక్సిక్ అంటే అట్లా టాక్సిక్ కాదు, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుండే. మీకు పిఆర్ ఇన్వైట్స్ కూడా వచ్చినాయి, నెక్స్ట్ పిఆర్ ఒక్కటి రావాలి. వచ్చినందుకు మొత్తం సాటిస్ఫైడ్ అవ్వ లైఫ్ తో సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ పిఆర్ వచ్చినాక కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జస్ట్ ఏంటంటే నామకే వాస్తే. ఫస్ట్ బ్రో అందరు చెప్పండి ఒకటి, అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు వచ్చారు? ఐ మీన్ ఎందుకు వద్దాం అనుకున్నారు? అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఏమో కానీ అట్లా కాదు. బేసిక్ ఏంటంటే ఇక మా ఫ్యామిలీలో మా అన్న వాళ్ళు ఫారెన్ పోయారు అనమాట. ఓకే. సో ఇంకా మా పేరెంట్స్ కూడా ఫారెన్ పోతేనే సెటిల్ అవుతారు. అవును, ఇక అదే మైండ్ సెట్ ఉండే, అదే కాన్సెప్ట్ ఉండే. అవును. ఇక నాకు జాబ్ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఇంట్లో ఫారెన్ పోతేనే సెటిల్ అవుతారు అదే మైండ్ సెట్ తో ఉండే. నాకు కూడా అదే ఎక్కింది, ఎవరొకరు ఉన్నారని చెప్పేసి నువ్వు అదే ఆ కాన్సెప్ట్ మీద అదే మైండ్ సెట్ ఉండే. ఇక నాకు జాబ్ వచ్చింది, దాని జాబ్ స్టార్ట్ చేసిన, బట్ స్టిల్ మాస్టర్స్ చేయాలి, ఏదో తెలియని ఫీలింగ్. మాస్టర్స్ చేయాలి, జాబ్ చేయాలి ఫారెన్ లా, సెటిల్ అయిదామన్న కాన్సెప్ట్ లేకుండే జస్ట్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత ఏదైతే గో విత్ ద ఫ్లో బ్రో. నెక్స్ట్ అది అరే ఆపిన కదరా అరంగుడుతో. అది నువ్వెందుకు వచ్చినావు ఆస్ట్రేలియాకి? ఇండియాలో జాబులు రావడానికి వచ్చిన. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మెకానికల్ ఎక్కువ ఉంటావు కదా ఇండియా. అవును. అప్పట్లో అంటే ఏమో ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. అప్పట్లో 10,000, 12,000, 15,000 అప్పట్లో తక్కువ ఉండే, బ్యాక్ ఇన్ 2015 లో 2016 లో. ఇంకోటి ఇంకా అప్పట్లో యుఎస్ కి కూడా మస్తు కాంపిటీషన్ ఉండే వచ్చే టైంలో. ఎందుకంటే అప్పుడు ట్రంప్ అప్పుడే వచ్చిండు. సో వీసాస్ రిజెక్ట్ అవుతుండే, H1 రాకపోతుండే. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఆస్ట్రేలియా ఉంటుంది కదా. అంతే. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా. నువ్వు రీసెంట్ గా వచ్చినట్టున్నావు? 22 లో వచ్చాను. బేసిక్ గా 2019 లో రావాలి. ఓకే. సో కోవిడ్ 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. 2019-2020 బ్యాచ్ మస్తు అన్లకి గంటకి సాలరీ కూడా పెరిగింది. ఓ ఇప్పుడు వాళ్ళకి సాలరీస్ కూడా పెరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ టైమ్ లో వీళ్ళకి రిమోట్ ఉంటుండే కదా. అవును. సో 1 year ఇండియా నుంచి అయిపోయింది సెమ్. ఫస్ట్ సెమ్ వీక్లీ అట్లా కాదురా. ఎన్ని సెమిస్టర్స్ పోయినావు? 2 సెమిస్టర్స్ వెళ్ళా. 3 సెమిస్టర్స్ వెళ్ళా. 3 సెమిస్టర్స్ పోయినా. నీ ఫస్ట్ సెమ్ ఇండియా నుంచి అయిపోయింది కదా. ఫస్ట్ ఆన్లైన్ చేసా. అది ఎంత సుకూన్ బ్రో. వీడికి వచ్చి ఇల్లు ఎత్తుక్కొని మళ్ళా ఫస్ట్ సెమ్ జాబ్ ఎత్తుక్కోవాలి, ఎంత స్టంట్ ఉంటది. నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ అండి. మీరెందుకు వచ్చారు చెప్పాలి కదా. నేను ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. రాహుల్ చెప్పినట్టే చాలా మంది పోయిరని చెప్పేసి నేను కూడా అనుకున్నా, హే ఉంటే మనకు వేస్ట్, మనకు పైసలు ఎక్కువ రావు, మనం మంచి బతకలేమేమో అన్న ఇల్యూజన్ తో వచ్చేసిన. తర్వాత వచ్చినాక అర్థమైంది సినిమా బ్యాండ్. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి. వచ్చినందుకు అంటే బెనిఫిటే అనిపించింది నీకు? ఇప్పుడు మీకు పిఆర్ ఇన్వైట్స్ కూడా వచ్చినాయి కదా, నెక్స్ట్ పిఆర్ ఒక్కటి రావాలి. సో ఇన్విటేషన్స్ కూడా వచ్చేసినాయి. వచ్చినందుకు మొత్తం సాటిస్ఫైడ్ అవ్వ లైఫ్ తో సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ పిఆర్ వచ్చినాక కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జస్ట్ ఏంటంటే నామకే వాస్తే. వీసా స్టేటస్ ఒక్కటి మారుతుంది అంతే. వీసా టెన్షన్ ఏముండే, పిఆర్ ఉంటది, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అన్న ఫీలింగ్.
కానీ పిఆర్ వస్తే ఇంకెక్కువ ఖర్చులు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఖర్చులు, ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీ 100%. పెట్టాలి. మళ్ళీ నీకు పిఆర్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇల్లు మీద పడతావు. అంతే. ఇల్లు అయిపోయిందా దాని మెయింటెనెన్స్ లో. కొట్టండి 1 year ఇల్లు. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? సో నువ్వు నెట్వర్క్ ఇంజనీర్. నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ ఎట్లుంటది బ్రో ఆస్ట్రేలియాలో? అంటే నాకు చాలా మంది కామెంట్స్, డిఎంస్ కూడా చేస్తారు, అన్న నెట్వర్క్ ఇంజనీర్ ఎట్లుంటది, అన్న ఐటీ చేస్తే ఎట్లుంటది, అన్న అది చేస్తే ఎట్లుంటది. నాకు ఇక్కడ ఆస్ట్రేలియా నెట్వర్క్ ఇంజనీర్స్ కి చాలా మంచి వాల్యూ ఉంది. ఓకే. ఎందుకంటే మెయిన్ టెల్స్ట్రా. అవును, Maximum. టెలికాం కంపెనీస్. మాక్సిమం టెల్స్ట్రా చాలా పెద్దది కాబట్టి ఇక్కడ అవును. నీకు అందులోనే ఇనిషియల్ గా నువ్వు అందులోనే స్టార్ట్ చేస్తుంది ఇక్కడ ఎవరైనా. ఓకే. ఎవరు స్టార్ట్ చేసినా సపోర్ట్ ఇంజనీర్ స్టార్ట్ చేయాలి. అవును. పక్కా కాల్ తీసుకోవడం, ఈ టికెట్స్ మీద వర్క్ చేయడం, అవును. ఇవే ఉంటాయి. వాడు ఎంత పెద్ద మాస్టర్స్ చేసినా, ఎంత సర్టిఫికేషన్ చేసినా ఫస్ట్ నెట్వర్కింగ్ తోనే స్టార్ట్ చేయాలి. అట్లనే స్టార్ట్ చేస్తాను సపోర్ట్ ఇంజనీర్ లాగానే. దాని తర్వాత ఒక 1 year అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చినాక నీ అంతలో నువ్వు సొంతంగా సర్టిఫికేషన్ చేసి ఓకే. అప్పుడు నీకు లెవెల్ పెరుగుతుంటారు అనమాట. లెవెల్ 1 నుంచి లెవెల్ 2 రైట్. అట్లా రోల్స్ లో పెరుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు స్టార్టింగ్ ఇక్కడ అంటే మనం ఇండియాలో స్టక్ అయి ఉంటుంది కదా కోవిడ్ వల్ల. అవును. సో అప్పుడు ఒక 1 year చేసినందుకు కోవిడ్ బ్యాచ్ మనం నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? 1 year చేసినందుకు కొంచెం బెనిఫిట్ అయింది. డైరెక్ట్ L2 బెనిఫిట్ మీద నాకు చేసి. తెలిసి ఇప్పుడు అందరు జాబ్స్ అంటారు కదా. అవును. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పీవై చేస్తాం కదా మనం. అవును. పీవై ప్రొఫెషనల్. నుంచి మస్తు మందికి ఇంటర్న్షిప్స్ వస్తాయి. అవును. ఆ ఇంటర్న్షిప్స్ మస్తు మందికి ఫుల్ టైం జాబ్స్ గా కన్వర్ట్. మస్తు మందికి కాదు, కొంతమందికి చాలా. నాకు తెలిసినంత వరకు అంటే ఏమో ఐటీ సైడ్ నాకు తెలియదు కానీ మెకానికల్ సైడ్ అయితే మస్తు మందికి అట్లే కన్వర్ట్. రైట్. ఐటీలో స్టార్ట్ అయింది కూడా అట్లే. ఫస్ట్ నేను పీవై తర్వాతనే ప్రొఫెషనల్ జాబ్ ఇంటర్న్షిప్స్ నుంచి వాడే ఫుల్ టైం చేశాను. అక్కడ 8 months 1 year ఎక్స్పీరియన్స్ తోటి నేను వేరేవి. ఓకే. నువ్వు ఇంటర్న్షిప్ త్రూ ఫుల్ టైం జాబ్ స్టార్ట్ చేసిన. రైట్. సో సెకండ్ నేను కూడా ఇంటర్న్షిప్ నుంచి చేసిన, బ్రో కూడా ఇంటర్న్షిప్ నుంచి చేసిన. కానీ నీకు డైరెక్ట్ ఫుల్ టైం వచ్చింది. నాకు డైరెక్ట్ ఫుల్ టైం వచ్చింది. కానీ నాకు పీవై నుంచి నాకు అసలు ఏం బెనిఫిట్ లేకుండే. జస్ట్ ఏంటంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతేగాని నాకు అంత బెనిఫిట్ లేకుండా. చాలా మందికి నెట్వర్కింగ్ లైక్ నార్మల్ గా డెవలపర్స్ కి నాకు ఐడియా లేదు కానీ నెట్వర్కింగ్ సైడ్ వాళ్ళకైతే ఇంకా సపోర్ట్ లాగానే స్టార్ట్ చేయాలి. పీవై నుంచి చాలా కష్టం. అంటే అన్లెస్ వాళ్ళకి పెద్ద కంపెనీస్ లైక్ టెల్స్ట్రా అవును ఇట్లాంటివి ఏమన్నా ఇంటర్న్షిప్ నీకు లక్కీగా వచ్చింది అనుకో, అవును. అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయొచ్చేమో. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? పీవై ఇంటర్న్షిప్ లో రోజు జాబ్ కి వాళ్ళ ఇంట్లో వస్తే రావు అన్నాడా లేదా? మాక్సిమం 4 days వాళ్ళకి ఎన్ని ఆస్ మనము సాటిస్ఫై అవ్వాలన్నమాట వీక్ లా. సో అట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆస్ట్రేలియాలో ఒక ప్రొఫెషనల్ జాబ్ రావాలంటే స్క్రాచ్ కెళ్ళే కదా స్టార్ట్ చేయాల్సింది. 100% స్క్రాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా సరే. ఐ మీన్ నీకు ఇప్పుడు ఐటీ జాబ్ ఉండాలి అని అవసరం లేదు. జస్ట్ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్, ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఇప్పుడు కాల్ సెంటర్ నుంచి అన్న యూ కెన్ గెట్ ఇన్ టు ఐటీ జాబ్ తర్వాత ఎక్స్పీరియన్స్ పోవాలి. అది స్ట్రగుల్ ఉంటది కదా ఇంకా అందరికి. మెయిన్ లోకల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. చేసినప్పుడు మస్తు వేల అప్లికేషన్లు వేసి రిజెక్ట్ అయ్యి కానీ అట్లా చేస్తూ పోతుంటే ఏదో ఒక దగ్గర తగులుతుంది. ఒకటి తాకుతుంది. 100-150 అప్లికేషన్స్ పెడితే 1-2 ఇంటర్వ్యూలు వస్తాయి. ఒకటి తాకుతుంది. ఆ వచ్చినవి ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి. అసలు వరుణ్ కి కూడా రీసెంట్ గా అట్లే వచ్చింది టెక్ మహేంద్రలో. నీకు ఇప్పుడు జాబ్ బ్రో? ఇప్పుడు టెక్ బ్రో మహేంద్ర చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పవా కొంచెం గట్టిగా? దుబాయ్లో నేను పాస్ అయ్యాడు మాస్టర్స్ గ్రాడ్యుయేట్. సో ఓకే. తర్వాత మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ అట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా అందులో కూడా. సో లైక్ నేను చేసింది మాస్టర్ నెట్వర్కింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో లైక్ అది అయిపోయాక నేను గెటిన్ అవుదామని ట్రై చేశాను. ఓకే. సో ఈవెన్ దో లైక్ చాలా రిజెక్షన్స్ అవుతుండే, చాలా టైం స్పెండ్ చేసి ఉండేవారు ఫస్ట్ 1 month. ఓకే. ఏం జాబ్ చేయకుండా లైక్ ఖాళీగా ఇంట్లో కూర్చొని అప్లై చేస్తుండే. అప్లైయింగ్ లో అప్ స్కిల్లింగ్ మీద ఫోకస్ చేసాం. సో దాని తర్వాత లైక్ ఎండ్ ఆఫ్ ద డే మనీ కావాలి, ఆప్షన్ సర్వైవ్ కావాలి. అవును. సో ఇవి బిల్స్ ఇవన్నీ ఆగవు కదా. అవును. సో దానికోసం అనేసి మళ్ళీ లైక్ ఇక జాబ్ చేయడము లైక్ ఇలాంటివి చేస్తుండే. అవును. పార్ట్ టైమ్స్ బేసిక్ పార్ట్ టైమ్స్ స్టిల్ ట్రై చేస్తుండే. కొన్ని డేస్ పోయి కొన్ని డేస్ ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇట్లా. సో ఈవెన్ అవ్వలేదు కానీ స్టిల్ ట్రై చేస్తూనే ఉండే. లక్కీగా రీసెంట్ గా వచ్చారు జాబ్. నైస్ బ్రో. ఐ మీన్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.
6 months ఉంది కదా అవును. వస్తాము అవును. ట్రై చేద్దాము అన్న ఫీలింగ్ లా వచ్చిన లక్కీగా 1 month లో ఒక జాబ్ వచ్చింది. అది కూడా టెల్స్ట్రాల్నే అనమాట. రైట్. కాన్సెప్ట్స్ అది మళ్ళా వేరే ఊరికి షిఫ్ట్ అయిన బలారట్ అనే ప్లేస్ కి. అవును. అరే నువ్వు డైలాగ్ చెప్పరా ఏది మల్లారెడ్డి లెక్క పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టినా సంస్థలు అమ్మినా పాలమ్మినా పూలమ్మినా చెప్పు అవన్నీ మనం కోవిడ్ ముందే చేసుకున్నాం కదా. పాలం అది చేసినాం, గిన్నెలు కడిగినాం, ఇల్లు కోల్సగా కార్లు క్లీన్ చేసినాం, కార్లు క్లీన్ చేసినాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. వాడే క్లీన్ చేసిండు కార్. నువ్వు చేయలే కార్ వాష్ ఆ కార్ నేనే కూర్చుండేదా. కిస్మత్ కార్ వాష్ క్లేటర్ కిస్మత్ కార్ వాష్. నువ్వేడే వేసినావురా? $7.50 అది ఏంది పర్ అవర్? పర్ అవర్ $7.50. 2016 లో అదే రిచ్. 2016 లో $12 ఎక్కువ. నేను చేసిన దాంట్లో $10 బ్రో. ఒకటే రోజు చేసి బంద్ చేసేసిన. ఇట్లా ఫింగర్స్ ఉంటాయా ఇట్లా రాలేదు నాకు సీరియస్లీ. అది కూడా ఆ స్ప్రేలు కొట్టి కాళ్ళు కొంచెం మనకు తెలుసు కదా, మనకు అర్థమైపోతుంది మన బాడీలో చేంజెస్. అమ్మ వాటర్ వల్ల సోప్ వల్ల గలీజా. అవును. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కానీ అప్పట్లో అవే జాబ్స్. చెప్పండి. ఇప్పుడు ఇంకా చాలా లక్కీ బ్రో. ఇప్పుడు వచ్చేటోళ్ళు అసలు ఊబర్ అప్పట్లో ఊబర్ అప్పుడు లేదు. ఉంది ఊబర్ 2016 లో లేదు బ్రో. మేము వచ్చిన 6 months 7 months స్టార్ట్ అయినాం. అడగండి. ఓకే. ఊబర్ ఈట్స్ అంటున్నావా? ఊబర్ ఈట్స్ 2015 లోనే వచ్చింది. కానీ ఇక మనం ఇనిషియల్ గా మన వెహికల్స్ లేవు ఉండే కదా బ్రో, మనం స్టార్ట్ చేయలేము. సైకిల్ మీద చేస్తుండే. అమ్మో అది నువ్వు సైకిల్ మీద చేస్తుండే హెవీ. అందుకే ఇంత పొడిగినట్టుండు. తొక్కి அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவார் బాబు సైకిల్ మీద ఇంకా లైట్ గా కుంటుతాడు అప్పుడప్పుడు. అయ్యో 4 సార్లు పడ్డాడు సైకిల్ మీద. అదే అందుకే వాడిని చేయి తీసుకుంటాం. అకామిడేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకేమన్నా? అంటే నాకు అంత లేకుండే, అక్క వాళ్ళు ఉండే, మనోనికి పాపం స్ట్రగుల్ ఉండే. అకామిడేషన్ స్ట్రగుల్ అంటే స్టార్టింగ్ లా అంటే ఇండియాలో నేబర్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళతోనే ఉండే అనమాట. సో నాకు ఇనిషియల్ అయితే ప్రాబ్లం లేకుండా అట్లా సరే బ్రో జాబ్ది ఒక జాబ్ వచ్చింది, అక్కడ పోయినా. అవును. సో మళ్ళీ బల్లారట్లే ఇప్పుడు నాకు పిఆర్ ఆప్షన్స్ కోసం అని చెప్పేసి నేను ఐటీ జాబ్లు ఉండాలి, ఎందుకంటే మాస్టర్స్ ఐటీలో నెట్వర్కింగ్ చేసిన. ఇంకా సరే ఐటీ జాబ్ ఎత్తుకుదామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఇక్కడ వచ్చినాం ఒకటేసారి. ఇద్దరు అదే కంపెనీలో జాబ్ వచ్చింది, బల్లారట్ మూవ్ అయినాం ఇద్దరం. అవును. మళ్ళీ వేరే అప్లై చేస్తే ఒక ఐటీ కంపెనీ ఉండే చిన్నది, ఇంకా అందులో L1 రోల్ లాగా తీసుకున్నారు. కానీ అంటే L1 L2 మధ్యలో అనమాట బేసిక్ గా. తీసుకున్నారు. అక్కడ 6 months ప్రొబేషన్ అన్నట్టు ఉండే, కానీ ఆ జాబ్ టార్చర్ ఉండే, చాలా టాక్సిక్. ఫుడ్ కాదురా, అదే మన మీ కంపెనీ ఆరా డైలీ ఫుడ్ పెట్టి పెంచడానికి. నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. కష్టం రా మాది, టిఫిన్ డబ్బాలు కట్టుకొని పోవాలా మేము. అంటే అదే చెప్తున్నా, టాక్సిక్ అంటే అట్లా ఉండే. అట్లా టాక్సిక్ కాదు, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుండే, మాకు లేకపోతుండే. కీబోర్డ్ కొట్టుకుంటా కూర్చోవాలి మేము, మీ లెక్క మెకానిక్ పనులు ఏమాడ. నీ రోల్ ఏంటి? అది నాది యాక్చువల్లీ డెవలప్మెంట్ ఇంజనీర్ కింద. ఓకే. కానీ మెకానిక్, ప్లంబర్ అన్ని మనోడు. రైట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్ట్, మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మెకానికల్ ఇంజనీర్ అంటే ఇక్కడ తిరగాలి, చెయ్యాలి. అవును. ఇండియా నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. పేరెంట్స్ కూడా అంటారు, అరే నీ వల్ల అంత కాదు, తిరగవు, నువ్వు చేయవు అని. మెకానికల్ ఇక్కడ ఏంటంటే బేసికలీ మనకి ఇండియా నుంచి ఉన్న వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఉంటుంది, థియరిటికల్ నాలెడ్జ్, రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చెయ్యము, ఆ బయటికి వెళ్ళము. కరెక్ట్, చేస్తాం, కొంతమంది చేస్తారు కానీ వెరీ హ్యాండ్ఫుల్. అవును. ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు బీ ప్రాక్టికల్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కంపెనీకి ఒక ఖర్చు తగ్గించనీకే, బట్ ఆబ్వియస్లీ నిన్నే పోయి చేయమంటాడు. రైట్. అవును. నువ్వే చేయరా పోయి బయట ఇచ్చడం ఎందుకు, ఇక జిల్ అవుతుంది, నీకు ఎక్విప్మెంట్ అవన్నీ కొనుక్కో. ఓకే. సో అట్లా మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఈ జాబులు చేయాలా మేము అని. అవును. ఆ నెగిటివ్ థాట్ వస్తుంటది అనమాట. ఏమో నేను అది ఎక్స్పీరియన్స్ చేసిన, అందరు చేయకపోవచ్చు. అవును. ఓ నువ్వు ఇంజన్స్ మీద కూడా వర్క్ చేసినట్టున్నావు కదా? ఇంజన్స్ అంటే ట్రై చేసిన, కానీ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓవర్ కాంప్లికేటెడ్ ఆబ్వియస్లీ ఇంజన్స్ అంటే. ఎందుకంటే మనకి అంత ప్రాక్టికల్గా వెళ్ళి బేసికలీ ఇక్కడ ఏంటంటే లేబర్ ప్రాబ్లం. మనకి
జనరలీ ఇప్పుడు ఇండియాలో ఏంటంటే నీకు 10 నిమిషాల్లో పోయి వెల్డింగ్ చేయాలంటే 10 నిమిషాల్లో దొరుకుతుంది. అవును వీడు అట్లా కాదు. అవును వాడి దగ్గర పోయినావు అనుకో వానికి వేరే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలా, అదే కదా. బుక్ చేయాలి నువ్వు. అవును బుక్ చేసిన తర్వాత వానికి చెప్పాలి, అవును. వాడు చక్కగా చేస్తాడో లేదో తెలియదు. అవును ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అదే, అదే అదే, కాదు, అదే. వేరే కూడా ఉంటాయి అదే. జనరల్లీ. ఇంక ఇక్కడ వాళ్ళు బేరం కూడా ఆడరు, ఇంత ప్రైస్ అంటే ఫిక్స్ అంతే ప్రైస్. ప్రైస్. మనం బతిమలాడుకోవాలి $10-20 కోసం అంతే, అది. తక్కువ చేయమని. సో ఇక లాస్ట్ గా నువ్వు ఏం సజెషన్స్ ఇస్తావు బ్రో కొత్తగా వచ్చేటోళ్ళ నెట్వర్క్ ఇంజనీర్ కానీ లేదా ఐటీలో వచ్చేటోళ్ళకి ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నీ సైడ్ నుంచి? ఇలా వచ్చేటోళ్ళకి మాస్టర్స్ అయిపోతుంది కదా బ్రో. అవును ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు కొంతమందికి PY చేయాలి, కొంతమంది చేయరు. అవును ఇప్పుడు ఏంటంటే లక్కీగా బెనిఫిట్ వాళ్ళకి 5 years వీసా వస్తుంది కదా, 5 years వీసా. అవును సో తీసేసారు ఇప్పుడు వస్తలేదు అనుకో మళ్ళీ. ఇంకా లేదు ఇంకా దిగలేదు అది ఇంకొందిరా. ఇంకా ఉంది. కోవిడ్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి 5 years వీసా. వేరే వాళ్ళకి సో వస్తలేదు. అవుతా అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి మేబీ ఎలిజిబిలిటీ తీసేస్తారు అనుకుంటా. సో Okay. ఎనీవేస్ ఒక 3 years అని వస్తుంది TR. 3 years వస్తుంది. మనకి అప్పుడు 2 years ఉండే. అవును మనకి ఓన్లీ 2 years. ఆ 2 2 years లోనే అన్ని ఫినిష్ చేసుకొని PR తెచ్చుకోవాలి. సో మాస్టర్స్ అయిపోగానే లేదా మాస్టర్స్ టైంలోనే కుదిరితే ఒక బేసిక్ సర్టిఫికేషన్. ఇప్పుడు నెట్వర్క్ ఇంజనీర్ అంటే నీకు నెట్వర్క్స్ మీద కంప్లీట్ నెట్వర్కింగ్ లో పోవాలనుకుంటే సపరేట్ మన కాంప్టీ అని CC అని బేసిక్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవును కొంచెం కష్టము, కానీ అవి చేసినాను అనుకో అవును నెట్వర్కింగ్ లో ఉన్న టర్మినాలజీస్, ఆ వర్డ్స్ కానీ అవును ఇవన్నీ తెలిస్తే నువ్వు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ ఈజీ క్రాక్ సో నువ్వు ఆ బేసిక్ సర్టిఫికేషన్ ఒక 2 months టైం తీసుకొని డైలీ ఒక 1.5 hour దానికి సపరేట్ గా స్పేర్ చేసి పెట్టుకొని చేస్తే అంతే. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రో. ఒక్క సర్టిఫికేషన్ ఉంటే నీకు ఈజీగా L1 జాబ్ వచ్చేస్తుంది. 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. లైక్ అట్లీస్ట్ ఒక 3 నుంచి 6 months వరకు ఒక జాబ్ రావాలి. 100% బ్రో. నువ్వేమిస్తావు అది మీ మెకానికల్ ఎట్లా సర్చ్ చేయొచ్చు జాబ్స్? నీకు ఐడియా ఉన్నంత వరకు జాబ్స్ అంటే అదే PY ద్వారా నాకైతే అదే బెనిఫిట్ అయింది. తనకి అవును PY ఇక్కడ ఏంటంటే మస్తు మంది 15,000 కట్టాలా అని అనుకుంటారు. అలా ఆలోచిస్తారు. అవును మీ దాంట్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ఆటో క్యాడ్ ఇవి కానీ రావాలి కదా Already నీకు. ఇంకా వాళ్ళు బ్యాచులర్స్ లో మస్తు మంది నేర్చుకుంటారు కదా. అవును అదే ఇప్పుడు నేర్చుకుంటారు. దాని మీద కానీ ఫోకస్ అయితే పెట్టాలి కదా. బేసికలీ ఏంటంటే నీకు ఆ ఇంటర్న్షిప్ ద్వారానే దాన్ని ఫుల్ టైం చేసుకున్నావు అనుకో, అవును. అదొక బెనిఫిట్. లేకపోతే ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వాడి అవును నువ్వు వేరే జాబ్స్ దగ్గర ఇంకా అట్లనే 1 అప్లై చేసినావు అనుకో, ఏదో ఒకటి తగులుతుంది, అది ఏదో ఒకటి తగులుతుంది. గ్రాప్ చేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే మస్తు మంది ఇట్లా PR వస్తలేదు ఆ టెన్షన్ లో పడతారు. ఎందుకంటే అవును ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు లైక్ 2010 అట్లా వచ్చిన వాళ్ళు, అవును వాళ్ళ పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్ 26-27 లో వచ్చేస్తుంది. అవును ఎందుకంటే అప్పట్లో కాంపిటీషన్ తక్కువ ఉండే. అవును అవును ఇంకా వాళ్ళకి పాయింట్స్ కూడా అంత లేకపోతుండే ఇప్పుడు ఉన్నంత. అవును ఇప్పుడు నీకు PY రాయాలి, నాటీ చేయాలి, PT రాయాలి, స్కిల్స్ అసెస్మెంట్ చేయించుకోవాలి, రైట్. మళ్ళీ నీకు అన్నీ అప్పుడప్పుడు అందరికి అయిపోతాయి ఒక పాయింట్ లా. అవును కొంతమందికి లాగ్ అవుతాయి ఎందుకంటే అప్లికేషన్ ఏమైనా ఇష్యూ అయ్యి Exactly. ఒకటి Exactly. జల్దీ రాకుండా. సో Exactly. నీకు వచ్చే వరకు నువ్వు చేస్తూనే ఉండాలి బేసికలీ. అంతే. ఇంకా నీకు అది ఒకటే ఉంది ఆప్షన్ అంటే చేస్తూనే ఉంటావు. వచ్చేంత వరకు ఇంకా డిటర్మైన్డ్ గా ఫోకస్ పెట్టుకొని చేసుకుంటూనే ఉండాలి. బేసికలీ ఏజ్ ఫ్యాక్టర్ వస్తుందని భయపడతారు. అవును దానికి ఇంకా భయపడకుండా యూ నీడ్ టు కీప్ ఆన్. 32 ఆరా పాయింట్స్ తక్కువ స్టార్ట్ అయితే 32 నుంచి ఇంకా తక్కువ అయితే 5 అవును పాయింట్స్. 5 తగ్గుతాయి. నీకు పీక్ పాయింట్స్ 28 నుంచి 31 వరకు. 28 to 31 hours. 25 నుంచి బ్రో. 25 నుంచి 25 దాటిందంటే నీకు ఏజ్ బెనిఫిట్స్ పాయింట్స్ వస్తాయి. వస్తాయి. దాని తర్వాత 32 నువ్వేమిస్తావు వరుణ్? మొన్ననే జాబ్ వచ్చింది రాకు ఆస్ట్రేలియా కంటే. డైరెక్ట్ రాక ఆస్ట్రేలియా కంట. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ లైక్ నెల కాదు 2 నెలలు కాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటే ఏదో అయిపోతుంది అసలు ఏదో. ఇప్పుడు చాలా మందికి జాబులు కావాలని రారు, మస్తు మందికి డబ్బుల కోసం వస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బెటర్ చేసుకుందామని వస్తారు కదా, వాళ్ళని కూడా ఇంకా భయపెట్టేస్తుంటారు అనమాట. అసలు వాళ్ళకి ఏం చెప్తావు అసలు? నువ్వు వచ్చి రాగానే 2 నెలలకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి కొంచెం మిస్గైడ్ చేస్తూ ఉంటారు అనమాట జనాలని. ఇనిషియల్ సో గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం తప్పు కాదు కానీ స్టిల్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఇట్. అవును కానీ లైక్ నువ్వు ప్రొఫెషనల్ గా సెట్ అవ్వాలి అనుకుంటే మాత్రం లైక్ నీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడం ల్యాక్ చేయకుండా. అవును సో వన్స్ అయిపోగానే నువ్వు లైక్ గెటింగ్ లైక్ సర్టిఫికేషన్ చేసుకొని అవును సో దానికోసం ట్రై చేస్తూ ఉండడం. అవును సో మధ్యలో లైక్ అరే అమౌంట్ రావట్లేవు, నేను అమౌంట్ ఎర్న్ చేయాలి అవును అనేసి నువ్వు వేరే జాబ్స్ ఊబర్లు అవును. లైక్ ఇలాంటివి చేస్తే లైక్
స్టిల్ యూ కెన్ గెట్ ఇట్, కాదు అని అన్నాను. కానీ లైక్ ఏంది అంటే నువ్వు కొంచెం ఫోకస్ దాని పని చేస్తావు కదా నీకు కోసం అని. అవును సో ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతావు నువ్వు. అవును. సో బెట్టింగ్ అంటే బెటర్ ఏంది అంటే గోల్ తోటి మూవ్ అవుట్ అయిపోతే ఈజీ అయిపోతుంది. అది ఒక గోల్ పెట్టుకొని దానికి వర్క్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది, అంతే కదా. లైక్ ఈవెన్ లైక్ ప్రొఫెషనల్ జాబ్స్ లో లైక్ నీకు స్టార్టింగ్ లో అంత పే రాకపోవచ్చు. అవును. కంపేర్ టు వేరే జాబ్స్ అని నీకు ఏదైనా అదర్ జాబ్స్ లో ఫుల్ టైమ్ జాబ్స్ లో వస్తాయి నీకు పే. అవును. సో నీకు పే అవ్వనేసి వెళ్ళిపోతే స్టిల్ యూ కెన్ ఎర్న్. కానీ ఏంటి అంటే మనకి లైక్ ఇండియా బ్యాక్గ్రౌండ్ కదా, సో ప్రొఫెషనల్ గా ఇట్లా ఉంటది కదా, మనకు కొంచెం కష్టం అంతే. సో దట్స్ ఇట్ గైస్, అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. క్రేజీ ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి. ఐ గెస్ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఇన్ని రోజులు నేను ఒక్కనే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇంకో 3 members కూడా చెప్పారు అనమాట ఎట్లుంటది ఏంది అని. అదే. సో ఎస్, కష్టపడండి ఉండదు. రండి, కష్టపడండి, పిఆర్ కొట్టుకోండి, కష్టపడండి, పాలు దొరికి అని పాలు అమ్మండి, పూలు అమ్మండి, లైఫ్ ని సెట్ చేసుకోండి, అంతే.